3.6 crores ఆఫ్ చేసినాము. ఆఫ్ చేసినారు ఓన్లీ ఆ బ్రిడ్జ్ వరకు అయిపోయింది. ఇంకా అయ్యింది 500 lakhs కట్టేసి ఆ బ్రిడ్జ్ పక్కన ఇక్కడ రోడ్డు మొత్తం అటు తగ్గల వరకు ఇక్కడ మన చుట్టూ దీనికి ఏమైంది వాల్యూ దాదాపు నియరింగ్ కంప్లీషన్ ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చు. 500 lakhs. అది ఆ ప్రొటెక్షన్ వర్క్లో అది రివర్లో కటాకం కట్టన్నా అది వేసే కాలంలోనే జరిగింది. ఇంకొంచెం ప్రాబ్లం ఉంది, అది కూడా నిదానం చేయాల్సి ఉంది. స్ట్రక్చర్ సేఫ్టీ గురించి సేఫ్టీ వర్క్ లేకపోతే అది మళ్ళీ కూడా పట్టుకుంటుంది. చేసే వాళ్ళకి చెప్పింది బ్రిడ్జికి సేఫ్టీ లేకపోతే రివ్యూ చేసి ఒకసారి వాళ్ళతో చేయించుకోండి. మళ్ళీ ఎవరు రాదు. అంతే కదా. అందులో ఈ 3.6 లో ఎంత మిగిలింది కాబట్టి 1.9 5 crores లో 1.2 crores. సంబంధం లేకుండా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. సీసీ అది రూపాయలు అవసరం ఉండదు. వెరీ షార్ట్గా అది కనెక్టివిటీ ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. ఎంత స్టాప్ చేయించారా? ఎన్ని రోజులు ఎంత స్టాప్ చేయించారు? కాదు ఎంపీ లాస్ట్ అయితే దాదాపు 5 నెలలు అవుతుంది. ఈ అయిన తర్వాత వచ్చేసి 1.5 months గెలిచిన అదే రిజల్ట్స్ వచ్చిన ఇది నేను టుడే రీస్టార్ట్ ఐ థింక్ అటు ఇటు సగం మిగిలిందంటే ఇది నాట్ ఈవెన్ సగం. నేను చెప్తాను ఈవినింగ్ అయితే మేము ఢిల్లీ టు స్టార్ట్ ఇంక వాళ్ళకి చెప్పేసాను కంటిన్యూ చేసేసి మనకి రోడ్ అయితే అయిపోతుంది. రోడ్ పోషన్ అయిపోతుంది. అనుకున్నది రేషన్ కార్డు జరుగుతుంది. కటాఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడు జరిగేది లేదు. నీకు పోతే వస్తుంది. చాలా స్పీడ్ చేయాలా అది చేయమనుకుంటే కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ నుంచి పని చేయించాలని నమ్మింది. ఎందుకంటే సో యాజ్ టు ప్రొటెక్ట్ ది మెయిన్ స్ట్రక్చర్ ఎంపీ ల్యాడ్స్ వస్తున్నారు. ఇంపాక్ట్ అండ్ ప్రాబ్లమ్ అయిపోతుంది. ఎంపీ ల్యాడ్స్ మటుకు కొద్దిగా ప్రాబ్లమాటిక్ దొరుకుతుంది చేయాలంటే. ఇది NH44 టు కాసేపల్లి ఫీల్డ్ రోడ్ అదే హైవే నుంచి టర్న్ అవుతాం. అవును. ఆ రోడ్ బాగానే బీటీ రోడ్ ఉంది కదా. బీటీ రోడ్ ఉంది. బీటీ రోడ్ ఉంది కదా. చేసుకోవాలంటే రెన్యువల్ చేసుకోవాలి. అదే డెవలప్మెంట్ కాదన్నా మనం మెయిన్ కాసేపల్లి పోయి రోడ్ అదే డబుల్ పడింది అమౌంట్ లేదు రాలేదు. ఇది అవసరం లేదు. మీటింగ్ లో అదే కాబట్టి అదే కలుసు ఇవాళ ఎర్రగుంటపల్లి పెద్దపల్లి బీటీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 6.8 శాంక్షన్ తీసుకుంది. ఏఎంసీ ఇది పూర్తిగా డ్యామేజ్ ఉంటే కొంచెం మెయింటైన్ చేస్తాము. మొత్తం రోడ్ అంతా రెన్యువల్ చేస్తాం. అట్లా చేస్తే ఇప్పుడున్న పరిస్థితులు ఏం లాభం? ఎగిరిపోతాయి కదా మన ప్యాచ్ వర్క్. ప్యాచ్ వేసేస్తుంది. ప్యాచ్ వేసి పూర్తిగా వర్స్ట్ కండిషన్లో మన రీకన్స్ట్రక్ట్ చేస్తాం. మొత్తం ఎంత డబ్బులు లేవో ఎంత శాంక్షన్ అయింది? 90 lakhs. ఏమైనా స్టార్ట్ చేసినామా? అప్పుడు ఏం చేసిన తర్వాత ఏమ్స్లో శాంక్షన్ ఇంకోటి చెప్పి శాంక్షన్ అంటున్నాం అంటే అన్నీ ఉందా? లేదు. శాంక్షన్ చేసిన అగ్రిమెంట్ అనేది అన్నీ ఏజెన్సీ సెట్ టెండర్ వేసినారు. స్టార్ట్ చేసినారు.